హాయ్! హలో! అందరికీ నమస్కారమండి. పీపీపీ అంటే అర్థం తెలుసా మీ అందరికీ? పీపీపీ అంటే నా దృష్టిలో పేదవాళ్ళ పొట్ట కొట్టే పార్టీ అని అర్థము. ఇలా పేదవాళ్ళ కడుపు కొట్టి పరిపాలించే పార్టీ ఏదో మీకందరికీ బాగా తెలుసు కదా! అయితే ఈ పీపీపీ గురించి ఈ కూటమి చెప్పే అర్థము ఓన్లీ ఈ రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే. కానీ వీళ్ళ దృష్టిలో పీపీపీకి అర్థమొచ్చి పేదవాళ్ళని తొక్కేసి పెద్దవాళ్ళు పంచుకునే పార్టీ. ఇంకా అసలు విషయంలోకెళ్తే చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పుకున్నా గూడా సరే, ఈ రాష్ట్రానికి ఒక్కసారిగా 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన దాఖలాలే లేవు. కనీసం చంద్రబాబు నాయుడు గారు అంతరాత్మలో కూడా ఆలోచించుండరు. ఇన్ని మెడికల్ కాలేజీలు తేవాలనేసనని. మన వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్‌లో మన జగనన్న ఈ రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు అలాగే హాస్పిటల్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ 17 కాలేజెస్‌లో 5 కాలేజీలు కంప్లీట్ అయ్యి క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే మిగతా కాలేజెస్ కూడా కంప్లీట్ అయ్యుండేటివి మన వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ గాన 2024లో వచ్చుంటే ఈ పాటికి అవి గూడా రెడీ అయ్యి క్లాసెస్ జరిగుండేటివి. అలాంటిది బ్యాడ్ లక్. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చింది. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చినాక అనేక రకాలుగా వైఎస్ఆర్‌సీపీని టార్గెట్ చేసి ఎలా ఇబ్బంది పెడుతూ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కూటమి గవర్నమెంట్ నాయకులు చెప్పిందేంటంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజెస్‌ని తీసుకురాలేదు. ఒకవేళ తెచ్చినా వాటికి జీవోలు లేవు. జీవోలు లేకుండా మెడికల్ కాలేజెస్ ఎలా కడతారు అనేసనని ఒక సభలో అయ్యన్న పాత్రుడు అంటే ఈ రాష్ట్రానికి స్పీకర్ పదవిలో ఉండే వ్యక్తే పబ్లిక్‌గా స్టేట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవడొస్తాడో రండి నేను చూసుకుంటా. ఆ కాలేజీ ఎక్కడుందో అనేసనని ఒక ఛాలెంజ్ కూడా ఇసిరాడు. అయితే మన జగనన్న ఊరుకుంటాడా? లేదు కదా! చలో నర్సీపట్నం అనే ప్రోగ్రాం పెట్టుకొని నర్సీపట్నంకి వెళ్లి నర్సీపట్నంలో ఉన్న మెడికల్ కాలేజీని చూపించడమే కాకుండా అక్కడి నుంచే అయ్యన్న పాత్రుడికి జీవోను కూడా చూపించి మీ ప్రభుత్వం వచ్చి 17 నెలలైంది. ఈ 17 నెలల్లో ఈ రాష్ట్రం కోసం మీరు చేసిన అప్పు 2,17,000 కోట్లు. ఈ 2,17,000 కోట్లల్లో ఈ కాలేజెస్ కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు కేటాయించునుంటే ఈ పాటికి ఈ కాలేజెస్ కూడా కంప్లీట్ అయ్యి క్లాసెస్ కూడా జరిగేటివి. కానీ ఈ మెడికల్ కాలేజెస్ ప్రభుత్వం నిర్మించకుండా పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ పద్ధతిలో ఎందుకు నిర్మిస్తున్నారు? దీనివల్ల పేదవాడు డాక్టర్ అయ్యే కలని చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఒకవేళ మీరు దీన్ని కూడా అతిక్రమించి మీరు టెండర్లు పిలిచి ప్రైవేటీకరణ చేసినా కూడా సరే రేపు మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఈ కాలేజెస్‌ని మేము వెనక్కి తీసుకుంటాము అని జగనన్న ఈ కూటమికి స్ట్రాంగ్‌గా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీన్ని అడ్డుకునే ప్రయత్నంగా కోటి సంతకాల సేకరణ అయితే జరుగుతుంది. అయితే ఇవన్నీ మీ అందరికీ తెలిసే ఉండుంటాయి. నాకు తెలిసి మాక్సిమం తెలిసునుంటాయి. అయితే ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళకి నా సమాధానం అండి. నేను ఇంతకు ముందే టీడీపీ వాళ్ళ అఫీషియల్ పోస్ట్ ఒకటి చూశాను. అందులో వాళ్ళు పెట్టిన పోస్ట్‌ని చూసి నాకు కడుపు మండి ఈ వీడియోని చేస్తున్నాను. జనాలని వీళ్ళు ఎంత మిస్మరైజ్ చేసి ఎలా మోసం చేయగలుగుతారనే దానికి ఉదాహరణ ఈ ఒక్క పోస్టు. ఇదిగో ఇదేనండి ఆ పోస్టు. ఈ పోస్టుని చూసినోళ్ళకి ఎవ్వరికైనా కడుపు మండుతుందా లేదా? పేదవాళ్ళ పిల్లలు డాక్టర్లు కావాలా అంటే పీపీపీ మోడల్‌లో కట్టే మెడికల్ కాలేజీలే బెస్ట్ అంట. ఈ పోస్ట్ పెట్టినోడిని మెట్టెత్తుకొని కొట్టియాలి. పైగా అంటారు పీపీపీ మోడల్లో నిర్మించే మెడికల్ కాలేజీలలో ఫ్రీ సీట్లంట. ఎలా వస్తాయి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు? గవర్నమెంట్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేటు వ్యవస్థ అనేది వాళ్ళ లాభాలు చూసుకుంటారే గానీ పేదవాళ్ళు డాక్టర్లు అయ్యే అంత కన్సర్న్ చూపిస్తారా? మీ బ్రతుకంతా ప్రైవేటీకరణనేనా? ఒక్కటి కూడా మీరు కట్టి చించి ఆరబెట్టేది ఏమీ లేదా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే పాత విధానంలో 5 కాలేజీలలో ఫ్రీ సీట్లు 213 అంట. అంటే జగనన్న కట్టిన 5 కాలేజీలకి ఫ్రీ సీట్లు వచ్చి 213 అంట. పీపీపీ మోడల్లో కడితే 17 కాలేజీలలో ఫ్రీ సీట్లు 850 అంట. ఇదే నేను చెప్పిన ఈ ఘరానా మోసం చంద్రబాబు నాయుడు ఎలా చేస్తాడనేది
ఉదాహరణ ఈ ఒక్క పోస్టే. చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఈ జనాల్ని ఎంత ఎర్రి పప్పలను చేసి మాట్లాడతారో చెప్పడానికి ఒక్క పోస్ట్ నిదర్శనం. చూడండి, బాగా చూడండి, చూసి ఆలోచించండి చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేయగలుగుతాడన్న విషయం. 5 మెడికల్ కాలేజీల్లో 213 సీట్లు వస్తే 17 మెడికల్ కాలేజీల్లో 850 సీట్లే కదా వస్తాయి. మరి ఇలాంటప్పుడు మన కాలేజెస్ ని ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? వాళ్ళ ముడ్డిలో ఎందుకు పెట్టాలి? ఏం చంద్రబాబు నాయుడు గారు, మీ స్వలాభం కోసం పేదవాడి కలలని తాకట్టు పెట్టేస్తారా ప్రైవేటీకరణ చేసి ఈ కాలేజీల్ని? మీకెందుకండి పేదవాడంటే అంత కడుపుమంట? వాళ్ళకి చదువునివ్వరు, వాళ్ళకి వైద్యం ఇవ్వరు, వాళ్ళకి ఇల్లునివ్వరు, వాళ్ళకి బతకడానికి బతుకునివ్వరు. ప్రతి ఒక్క విషయంలోనూ వాళ్ళ పొట్టగొట్టడానికి మీరు ముందుంటారు. ఎందుకు? మీరు 2 ఎకరాలతో పుట్టి పెరిగారనా అంత కోపం పేదరికం మీద? ఇలా అందరి కడుపు కొట్టి మీరు సంపాదించినా అక్కడ తినటానికి వందల మంది లేరు కదండి. మీరు ఒక్కరు, మీకు ఒకడు, ఆ ఒక్కడికి కూడా ఇంకొక్కడే. మరెందుకు చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది కడుపు కొట్టి సంపాదిస్తున్నారు? ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి జగనన్నని అపార్థం చేసుకొని వీళ్ళకి కాస్తో కోస్తో ఓట్లు వేసి గెలిపించే ప్రయత్నం చేసిన వాళ్ళకందరికీ ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా వీళ్ళు చేసే మోసాలు ఎలా ఉంటాయో. నాకు తెలియంది ఏంటంటే, ఎన్నిసార్లు మోసం చేయడానికి ట్రై చేసినా నమ్మి ఓట్లు వేస్తారు చూసారా, అది వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి అసలు నిజంగా చెప్పాలంటే. అంటే మోసం చేస్తారని తెలిసి కూడా మోసపోవటానికి రెడీగా ఉండే వాళ్ళని ఏమనాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.